నామానికి మహిమ కలుగునుగాక. రాత్రి కాలంలో ప్రభు సన్నిధికి కూర్చొని వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ఆ ఏరియాలో చీకటిగా ఉంది, ఏదే ఇలా చూడండి లైట్. హల్లెలూయా. మంచిది. చిన్న వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 27-28 వచనాలు మనం చదువుకున్నాం. ఆ దినములలో యెహోవా నిబంధన మందసము 26 చదవండి. 24 నుంచి చదవండి. కాబట్టి ఇశ్రాయేలీయులు 2వ దినమున బెన్యామీనులతో యుద్ధము చేయగా రాగా, ఆ 2వ దినమున బెన్యామీనీయులు వారిని ఎదుర్కొంటూ బయలుదేరి వచ్చి వీరందరూ కత్తి దూయివారు. అప్పుడు ఇశ్రాయేలు అందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించింది. దేవునికి స్తోత్రం చేద్దాం. చాలండి. బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటే మొట్టమొదటిగా ప్రార్థన అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమైంది? ఎవరైనా చెప్తారా? బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ప్రార్థన ఎక్కడ ప్రారంభమైంది, ఎప్పుడు ప్రారంభమైంది? ఎవరైనా చెప్తారా? ఆదికాండంలో 6వ అధ్యాయం. ఎక్కడ చెప్పండి, నేను మాట్లాడేదాకా 4వ అధ్యాయంలో ఎవరు చేశారు? చదవండి. అది అతనికి యోనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. ప్రార్థన చేయటం ఎప్పుడు ఆరంభమైంది అంటే ఆదికాండంలో ప్రారంభమైంది. మరి ఉపవాస ప్రార్థన అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమైంది? బైబిల్ గ్రంథంలో ఉపవాస ప్రార్థన అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమైంది అంటే మనం చదువుకుంటే ఇప్పుడు చదువుకున్న లేఖన భాగంలో మొట్టమొదటిసారిగా ఉపవాస ప్రార్థన అనేటువంటి వాక్య భాగం మనకి కనబడుతుంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన అనేటువంటిది కనబడుతుంది. అంటే న్యాయాధిపతులు 20వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. అంటే ఆదికాండము నుంచి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ మనకి అంటే ఆదికాండం చెప్పండి, నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం చెప్పండి, యెహోషువ, న్యాయాధిపతులు. అంటే ఎన్ని పుస్తకాలు గ్యాప్ ఉంది మధ్యలో అంటే దాదాపు 6 పుస్తకాలు ఉన్నాయి. ఈ 6 పుస్తకాల తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడ మనకి ఏం కనబడుతుందంటే యెహోవా నామమున వారు ఏం చేశారంట, ఉపవాసం ఉండి ప్రార్థన చేసును అని రాయబడింది. హల్లెలూయా. ఈ మాట రాయబడడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే వారు ఉపవాసం ఉండడానికి గల ఆ సందర్భం ఏంటి అని ఆలోచన చేస్తే వారు చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఇలాంటి తీర్మానాన్ని తీసుకున్నారు. వాళ్ళు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఏంటి వారి పరిస్థితి అంటే ఇశ్రాయేలీయులలో ఎప్పుడూ జరగనటువంటి ఘోరమైనటువంటి అఘాత్యము పిల్లారా వారి జీవితాల్లో జరిగింది అక్కడ. హల్లెలూయా చెప్దాం. ప్లీజ్ ఇటు చూడండి, అందరూ కూడా ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజల్లో ఏనాడు జరగనటువంటి భయంకరమైనటువంటి అఘాత్యము
ఆ దినాల్లో జరిగిందంట. అప్పుడు వారు ఏం చేస్తారంటే ప్రియ దేవుని బిడ్డలారా, వారికి కలిగిన అఘాయిత్యాన్ని బట్టి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయవలసి వచ్చింది. ఏంటి ఆ అఘాయిత్యము అంటే, లేవీయుడు అనేటువంటి ఒక ఆయన, వినండి జాగ్రత్తగా, లేవీయుడు అనేటువంటి ఒక ఆయన ఒక రోజున ప్రయాణమయ్యి తన ప్రాంతానికి వెళుతూ ఉన్నాడు. అలా తన ప్రాంతానికి వెళుతూ ఉన్నటువంటి సందర్భాల్లో కొన్ని ఊర్లు దాటుకుంటా వచ్చాడు. తన భార్యను తీసుకుని ఆయన కొన్ని ఊర్లు దాటుకుంటా వస్తున్నాడు. అలా తన ఊర్లను దాటుకుంటూ ఆయన వస్తున్నప్పుడు బెన్యామీను అనేటువంటి ప్రాంతానికి వచ్చేసరికి బిడ్డారా, గిబియోను అనేటువంటి ప్రాంతానికి వచ్చేసరికి చీకటి పడిందట. అలా చీకటి పడేసరికి ఆ చీకటి పడినటువంటి సమయంలో చాలా మందిని అడిగి చూశారేమో, ఎవరు తన ఇంటిలోకి చేర్చుకోవడానికి చెప్పండి ఇష్టపడలా. చాలా మందిని అడిగారేమో, ఎవరు చేర్చుకోలేదంట. పొద్దుగుకుపోయింది. బెన్యామీను ప్రాంతంలో ఒక ముసలతను వారికి ఆశ్రయం ఇస్తే ఆ ఇంటిలోనికి చేరారండి. ఆ ఇంటిలోకి చేరిన తర్వాత అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, బెన్యామీను ఆ గోత్రాలలో కలిగినటువంటి బిడ్డలు కొంతమంది పోకిరి కలిగిన వాళ్ళు ఉంటారు కదా, అల్లరితో కూడుకున్నటువంటి వారు ఏం చేశారంటే, ఆ ఊరికి అతిథులుగా వచ్చినటువంటి వారి మీద కలబడి తన భార్యను చెరపడానికి వారు ప్రయత్నం చేస్తూ వచ్చారు. తన భార్యను చెరుపుతూ ఉన్నారు. అలా భార్యను చెరుపుతూ ఉన్నటువంటి సందర్భాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన బ్రతిమలాడుకున్నాడంట. ఏమని బ్రతిమలాడుకున్నాడు? అయ్యా, ఇలాంటి పని చేయొద్దని కాళ్ళయ్యాళ్ళ పడ్డాడు. కాళ్ళయ్యాళ్ళ పడ్డా కానీ వారి కనికరం లేకుండా ఆ బిడ్డను చెరిపారండి. ఎప్పుడైతే ఆ బిడ్డను చెరిపారో తెల్లారేసరికి ఆ బిడ్డ ఏమైపోయిందంటే చనిపోయి, అక్కడ రాయబడి ఉంటుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆ బిడ్డ చనిపోతుంది. ఉదయాన్నే ఆయన తన గాడిదకి గంతులు విప్పి ఉదయాన్నే వచ్చి, అమ్మ లే, మన ప్రాంతానికి వెళ్దామంటే అక్కడ ఏ కాలు కాకాలు, ఏ చేయి ఆ చేయి పడిపోయి ఒక ఏమి లేనటువంటి, ప్రాణం లేనటువంటి స్థితిలో ఆ సహోదరి పడి ఉంటుంది. ఆ సహోదరి పడి ఉంటే ఆ దృశ్యాన్ని చూసి తల్లడిల్లిపోయి ఏడుస్తాడు ఆయన. హల్లెలూయా. భయంకరంగా ఏడుస్తాడు పిల్లరా. అలా ఏడ్చి గుండెల నిండా ధైర్యం తెచ్చుకుని ఆయన ఏం చేస్తారంటే, తన దగ్గర ఒక కత్తి ఉంటే ఆ కత్తి తీసుకుని బిడ్డలారా, ఆ కత్తితోటి ఆ స్త్రీని 12 మొక్కలకు వస్తాడంట. ఎన్ని మొక్కలు చెప్పండి? 12 మొక్కలు కోస్తాడు. ఆ 12 మొక్కలు కోసి, ఇప్పుడు 12 గోత్రాలు కదా వాళ్ళు, ఈ 12 గోత్రాలకి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క మొక్కను పంపించాడంట. చూడండి, ఇశ్రాయేల్లో ఎప్పుడు ఇంత అగాధ్యము జరగల. ఒక స్త్రీని ఆయన నరికేటప్పుడు బాధ అనిపించింది, తనకి కష్టమే అనిపించింది, కానీ తప్పలా. తనకి న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో న్యాయం కోసం పోరాడటానికి ఆయన ఏం చేశారంటే ప్రియ దేవుని బిడ్డారా, ఆ స్త్రీని కత్తి తీసుకుని 12 ముక్కలుగా కోసి ఒక్కొక్క ముక్క ఒక్కొక్క గోత్రానికి పంపించాడట. ఒక్కొక్క ముక్క ఒక్కొక్క గోత్రానికి పంపిస్తే బిడ్డారా, అలా ఆ దృశ్యాలు చూసిన వారు 12 గోత్రాలు వాళ్ళు, అయ్యో ఇలాంటి అన్యాయం ఎప్పుడు ఎక్కడ జరగలేదని తల్లడిల్లిపోయారే కానీ న్యాయం మాత్రం వారికి చెప్పనండి జరగల. కొన్నిసార్లు మన జీవితాల్లో న్యాయం అనేటువంటిది జరగకపోవచ్చు. మన మంచివారమే, మన ఆలోచన మంచిదే, మనం వెళ్ళే మార్గము కూడా మంచిదే, కానీ ఎందుకో మన జీవితాల్లో కొన్నిసార్లు న్యాయము మన పక్షముగా ఉన్నట్లుగా చెప్పండి అనిపించదు బిడ్డలారా. అటువంటి సందర్భాల్లో ఆ 11 గోత్రాలు, ఇంకా బెన్యామీను గోత్రం ఒకటి పోతే 11 గోత్రాలు ఉంటాయి. ఈ 11 గోత్రాలతో ఆయన మాట్లాడి చెప్తాడు, అయ్యా ఇదిగో నాకు న్యాయం జరిగించండి, ఇదిగో బెన్యామీను గోత్రంలో ఉన్నటువంటి వీళ్ళు మన సహోదరులకు అన్యాయం చేశారు కాబట్టి నాకు న్యాయం చేయడానికి బ్రతిమలాడితే బిడ్డలారా, ఆ 11 గోత్రాల వాళ్ళు ఒక రోజు మాట్లాడుకుని ఒక స్థలానికి వచ్చి వారు ఏం చేస్తారంటే, ఈ బెన్యామీను దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు, అయ్యా మీరు మేము పోట్లాడుకోవద్దు, ఎందుకంటే మనమందరం ఎవరిమి? ఒకే తండ్రి, చెప్పండి, మనమందరూ ఒకే తండ్రి బిడ్డలం, ఒకే తల్లి బిడ్డలం, కాబట్టి మనము వాదనాడుకోవటం మంచిది కాదు. మేము మీతో యుద్ధము చేయము, కానీ ఈ అఘాయిత్యము ఎవరు చేశారో వారిని మాత్రం అప్పగించండి, మేము చేసుకోవాల్సింది ఏంటో మేము చేసుకుంటామన్నారు. అయితే వాళ్ళు ఏమన్నారో తెలుసా? మా వారిని మాత్రం, మేము వాళ్ళు చేసింది కరెక్టే,
మా వారిని మాత్రం పొరపాటును కూడా మీకు అప్పగించము, అయినా అర్ధరాత్రి కూడా ఎవరు రామన్నారా అని అన్నాడు. చూసారా, అసలు టైం కాని టైంలో వేళ కాని వేళ వాళ్ళు ఎవరు రామన్నారు. కొన్నిసార్లు రివర్స్ గానే మాట్లాడతాం మనం, అవునా కాదండి? అర్ధరాత్రి పూట వస్తుంది, నాకు ఇప్పుడు తెలియదు కానీ మన చిన్నతనంలో అయితే రాత్రి పూట రావాలంటే అంత భయమో, అవునా కాదు? ఆడవారు మరీ భయం. రాత్రి పూట ఒక ప్రాంతం నుంచి లేదా ఆడవారిని తీసుకుని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలంటే చాలా భయపడేవాడు. ఇప్పుడేముందండి, ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తున్నాం, అది పగల రాత్రి కూడా తిరిగిట్లేదు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి వాళ్ళు బెన్యామీను అంటారు, మా యవనస్తులు మేము అప్పగించే వాళ్ళు చేసేది కరెక్టే, అయినా అర్ధరాత్రి కాలంలో ఆడబిడ్డను తీసుకుని అసలు రమ్మదేవుడని రివర్స్ గా మాట్లాడుతున్నారు. వారికి ఏం అర్థం కాక ఈ 12 గోత్రాలు వారు వెనక్కి తిరిగి వచ్చేసి వారు మాట్లాడుకుని అంటున్నారు, మనం ఏం చేద్దామో తెలుసా, ఈ గోత్రం మీదకి యుద్ధానికి వెళ్దామని యుద్ధాన్ని ప్రకటించారంట. ఎన్ని గోత్రాలు వాళ్ళు? 12 గోత్రాలు. 12 గోత్రాల్లో ఒక గోత్రం బెన్యామీను కదా, ఇంకెన్ని ఉన్నాయి? 11 గోత్రాల వారు ఉన్నారు. ఈ 11 గోత్రాల వారు కలిసి బెన్యామీను మీదకి యుద్ధానికి వెళ్ళడానికి యుద్ధాన్ని ప్రకటించారట. 11 గోత్రాల వారు ఎక్కువ మంది ఉంటారా, ఒక గోత్రం వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా? అమ్మ చెప్పండి. 11 గోత్రాల వారు ఎక్కువ మంది ఉంటారా, ఒక గోత్రం వారు ఎక్కువ ఉంటారా? 11 గోత్రాల వారే సంఖ్య ఎక్కువ ఉంటుంది. వారిలో బలాఢ్యులు ఉన్నారు. వీరందరూ ఒక్కసారిగా కూడుకొని పెట్టారా, వారి మీద యుద్ధము చేద్దామని యుద్ధము చేయడానికి వెళ్ళారట. యుద్ధం చేయడానికి వెళితే విచిత్రమైన తెలుసా, ఆ దినమందున యుద్ధానికి వెళితే ఈ 11 గోత్రాల్లో ఉన్నవారు కొన్ని వేల మంది హతులైపోయారు. ఆ ఒక్క గోత్రాన్ని ఓడించడానికి వెళ్ళినటువంటి 11 గోత్రాల వారు, ఈ 11 గోత్రాల్లో ఉన్నవారు కొన్ని వేల మంది చచ్చిపోయారు. దేవునికి స్తోత్రం. చదవండి ఆ మాట, 20వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది ఆ మాట. బెన్యామీనీయులు గిబియానీలో నుండి బయటికి వచ్చి ఆ దినమున ఇశ్రాయేలీయులలో 22,000 మందిని నేల కూల్చిరి. ఎంతమంది అంట చెప్పండి, ఎంతమందిని? 22,000 మంది హతమైపోయారంట. చూడండి, వీళ్ళు తీసుకున్న నిర్ణయం మంచిదా కాదా? అమ్మ చెప్పండి. ఒక వ్యక్తికి అన్యాయం జరిగిందండి, ఒక వ్యక్తికి సహోదరుడికి అన్యాయం జరిగింది. అలా అన్యాయం జరిగితే ఈ 11 గోత్రాల వారు కలిసి ఏం చేశారంటే ఒక నిర్ణయం తీసుకున్నారు, ఈ బెన్యామీను మీదకు యుద్ధానికి వెళ్దాం. ఎందుకంటే యుద్ధం చేయాలని ఆలోచన కాదు, ఎవరైతే ఈ పోకిన వారు ఉన్నారో, అన్యాయం చేసిన వారు ఉన్నారో వాళ్ళని అప్పగిస్తే చాలన్నారు. వాళ్ళు ఏమన్నారు, మేము అప్పగించమన్నారు. కాబట్టి 11 గోత్రాల వారు ఏం చేశారంటే ఆ ఒక్క గోత్రం మీదకి యుద్ధాన్ని ప్రకటించారు. ఇప్పుడు వీరు తీసుకున్న నిర్ణయం మంచిదా చెడ్డదా? చెప్పండి అమ్మా, మంచిదా చెడ్డదా? మాట్లాడండి మీరు. ఇట్టాగో చెప్పండి, మంచిదా చెడ్డదా? స్కీమ్ ఏం లేదు దీనిలో, చెప్పండి మంచిదా చెడ్డదా? 11 గోత్రాల వారు తీసుకున్న నిర్ణయం మంచిదా చెడ్డదా? వారు అన్నారు, మీలో పోకిరి వారు ఉన్నారు, వారిని అప్పగించండి, మీ మీదకి యుద్ధానికి రామన్నారు. వాళ్ళు అన్నారు, మా యవనస్తులు చేసింది మంచి పనే, కానీ మేము మాత్రం ఆ యవనస్తులు అప్పగించమంటే ఈ 11 గోత్రాల వారు ఒక మాట అనుకుని ఆ ఒక్క గోత్రం మీద యుద్ధాన్ని చేయడానికి వెళ్ళారు. వీళ్ళు తీసుకున్న నిర్ణయం మంచిదే. న్యాయం ఎవరికి జరగాలి? న్యాయం ఎవరి పక్షం ఉంది? 11 గోత్రాల వారి పక్షముగానే న్యాయం ఉంది. కానీ న్యాయము వారి పక్షము ఉన్నా కానీ వారు యుద్ధానికి వెళ్తే అన్యాయమే గెలిచింది వారి జీవితాల్లో. కొన్నిసార్లు న్యాయం మన పక్షముగానే ఉంటుంది. వినాజాగ్రత్తగా, న్యాయం మన పక్షముగానే ఉంటుంది. న్యాయం మన పక్షముగా ఉన్నా కానీ కొన్నిసార్లు ఎందుకు పెట్టారా, మన జీవితాల్లో అన్యాయమే గెలవడం ప్రారంభించింది. ఎవరికైనా అనిపించింది అట్లాగూ? న్యాయం మనదే, న్యాయంగానే పోరాడుతున్నాం, కానీ కొన్నిసార్లు మన జీవితాల్లో అన్యాయముదే పై చేయిగా అనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. మీరు గమనించండి, అన్యాయముదే పై చేయిగా అనిపిస్తుంది. వారు తీసుకున్న నిర్ణయం మంచిదే, వారి ఆలోచన మంచిదే, వారికి ఆ వ్యక్తికి న్యాయం చేయదని ఈ 11 గోత్రాల వారు కలిసి వారు యుద్ధానికి వెళ్తే బిడ్డలారా, న్యాయమంతా ఒక పక్కన ఉన్నా కానీ అన్యాయమే గెలిచింది. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నా, ఇప్పుడు అన్యాయం గెలిచింది కదా, ఇప్పుడు లోకులందరూ చూస్తున్నారు, అన్యాయం గెలిచిందంటే ఎవరు మంచోళ్ళు అనుకుంటారు? ఇప్పుడు అదే జరుగుతుంది. హల్లెలూయా చెప్పండి.
ఎంతమంది జనాలున్నా, 11 గోత్రాలు వారున్నా, 11 గోత్రాల యుద్ధ శూరులు ఉన్నా కానీ వారు న్యాయం కోసమే పోరాడుతున్నారు. వారు న్యాయం జరిగించని న్యాయం కోసమే ప్రాధాన్యపడుతున్నా కానీ అన్యాయం జరుగుతుందంటే లోకులు చూసిన వారు ఏమనుకుంటారంటే వీళ్ళే న్యాయవంతులు అయి ఉంటారు, న్యాయం కాకపోతే వాళ్ళు ఎందుకు ఓడిపోతారు? సహజంగా మనం అనుకునేది అదే కదండి. వీళ్ళ పక్షమునే న్యాయం ఉంది కాబట్టి వీళ్ళే మంచి వాళ్ళు ఉంటారు, అందుకే వీళ్ళు గెలిచారనుకుంటారు. ఈ రోజున కూడా అలాగే చాలా మంది మనం పొరపాటు పడుతున్నాం. అల్లు చెప్పండి. కొన్నిసార్లు న్యాయముతో మనం నడుచుకున్నా, న్యాయముతో అడుగులు వేస్తున్నా, కొన్నిసార్లు మన జీవితాలు అన్యాయంగా చోటు చేసుకుంటుంది, అన్యాయమే పై చేయిగా ఉంటుంది, అన్యాయమే గెలిచినట్లుగా మనం అనిపిస్తుంది బిడ్డలారా. అటువంటి సందర్భాల్లో వారు ఏం చేశారో తెలుసా? లాభం లేదు, మనకి అన్యాయం జరిగింది, మనం వాళ్ళ చేతుల్లో ఓడిపోయామని వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఇంటికి తిరిగి వచ్చి ప్రార్థన చేయడం ప్రారంభించారు. చెప్పండి, ఏం చేశారు? ఈ 11 గోత్రాలు వారు ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసి మనం వెళదామని వారందరూ కలిసి ఏకంగా కూడుకుని ప్రార్థన చేయడం ప్రారంభించారంట. దేవునికి మహిమ కలుగును గాక. మంచి ఆలోచన, చెడ్డ ఆలోచన? ప్రార్థన చేద్దాం అనేది మంచి ఆలోచనే కదా. వాళ్ళందరూ కూడుకొని ప్రార్థన చేశారంటండి. వాళ్ళందరూ కూడుకొని ప్రార్థన చేసుకొని పదండి మనం వెళ్దాం, ఆ బెన్యామీయులను ఓడిద్దామని ఆ ప్రార్థన చేసుకుని బయలుదేరి బిడ్డారా బెన్యామీయుల మీదకి యుద్ధానికి వెళ్ళారంట. ఆ బెన్యామీయుల మీద యుద్ధానికి వెళ్తే విచిత్రం ఏంటో తెలుసా? ప్రార్థన చేసుకుని వెళ్ళినా కానీ వారికి ఏం కలిగిందో తెలుసా? అపజయమే కలిగింది. 25వ వచనంలో ఉంటుంది ఆ మాట, చదవండి ఇప్పుడు. గిబియాలో నుండి బయలుదేరి వచ్చి 24-25 కాబట్టి ఇశ్రాయేలీయులు 2వ దినమున బెన్యామీనులతో యుద్ధము చేయరాగా ఆ 2వ దినమున బెన్యామీనులు వారిని ఎదుర్కొనుటకు గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలులో 18,000 మందిని నేల కూల్చిరి. ఎంతమంది చచ్చిపోయారు? 18,000. ఎంతమంది అండి? 18,000 మంది చనిపోయారు. ఫస్ట్ ఎంతమంది చనిపోయారు? 22,000 మంది చనిపోయారు. ఫస్ట్ యుద్ధానికి వెళ్ళినప్పుడు 22,000 మంది చనిపోయారు. రెండోసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎంతమంది చనిపోయారు? 18,000 మంది చనిపోయారు. మొత్తం ఎంత? 40,000 మంది చనిపోయారు. న్యాయం ఎవరి పక్షం ఉంది అసలు? న్యాయం కోసం పోరాడుతుంది ఎవరు? 11 గోత్రాల వారే న్యాయం కోసం పోరాడుతున్నారు. న్యాయం కోసం నిలబడింది 11 గోత్రాల వారు. కానీ జనులు కూడా చనిపోయింది ఎవరిలో? 11 గోత్రాల వారే. న్యాయం కోసం మనం పోరాడుతున్నప్పుడు కొన్నిసార్లు మన జీవితాల నష్టాలు మనం చూడవలసి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని సమయాల్లో కొన్ని స్థలాల్లో మనకి ఏం జరుగుతుందంటే న్యాయం జరగదు. దేవునికి మహిమ కలుగును గాక. మనకు అర్థమవ్వాలంటే బిడ్డలారా, ఇప్పుడు మనకి జిల్లా కోర్టులు ఉంటాయి, ఉండవా? మన న్యాయం కోసం జిల్లా కోర్టును ఆశ్రయిస్తామండి. ఈ జిల్లా కోర్టులోకి వెళ్ళిన తర్వాత మనకి న్యాయం జరగల, అప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? హైకోర్టుకి వెళ్తాం. హైకోర్టులో కూడా న్యాయం జరగలేదు అనుకోండి, ఎక్కడికి వెళ్తాం మనం ఇప్పుడు? చెప్పండి. సుప్రీం కోర్టుకి మనం వెళ్తాం. హల్లెలూయా. ఒకవేళ సుప్రీం కోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీం కోర్టులో కూడా న్యాయం జరిగింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం? హల్లెలూయా చెప్పండి. అలా మీకు అర్థమవడానికి చెప్తున్నాను, అంత నిదానంగా, అందుకే చెప్తున్నాను. ఇప్పుడు న్యాయం వీరి పక్షముగానే ఉంది, వీళ్ళు న్యాయం కోసమే పోరాడుతున్నారు. 2 సార్లు వారు ప్రయత్నం చేసిన 2 సార్లు వీళ్ళే చనిపోతూ వచ్చారు బిడ్డలారా. అంటే న్యాయము చేతిలో అన్యాయం చేతిలో న్యాయం ఏం చేస్తుంది? ఓడిపోతుంది. అన్యాయము చేతిలో న్యాయము ఓడిపోతుంది. ఈ రోజున చాలా సార్లు కూడా చాలా మంది బిడ్డలకి అన్యాయము చేతిలో న్యాయము ఓడిపోతూనే ఉంది. అయితే నా ప్రభు చెప్తున్నాడు, దేవుడు నీకు న్యాయమును కలుగు చేయబోతున్నాడు. న్యాయాధిపతి అయిన యేసయ్య మీకు న్యాయము జరిగించును గాక, నీ కుటుంబానికి న్యాయము జరిగించును గాక, నీ బిడ్డలకు న్యాయము జరిగించును గాక, నీ గ్రామంలో న్యాయము కలుగును గాక. గట్టిగా చెప్పులతో ప్రభువుని స్తుతిద్దామా? ఇంకా కొంచెం బిగ్గరగా, న్యాయాధిపతి అయిన యేసయ్యను ఆశ్రయిస్తే ఆయన నీకు న్యాయము చేయబోతున్నాడు. హల్లెలూయా. మన భాషలో చెప్తున్నాను, ఒకవేళ ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్తే నీకు న్యాయం జరగల, ఆ తర్వాత ఎక్కడికి వెళ్తాం? ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాం. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాక న్యాయం జరగల, ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం మనము? మనకు అవకాశం ఉందండి, ఎక్కడికి వెళ్తాం? ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తాం. అక్కడికి వెళ్ళినా కానీ మనకి న్యాయం జరగల, మళ్ళీ ఎక్కడికి వెళ్తాం మనము? అవకాశం ఉంటే అక్కడ దాకా వెళ్తాం. దేవునికి మహిమ కలుగునుగా.
అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్నిసార్లు మన జీవితంలో మనం న్యాయవంతులమే, మనం యథార్థవంతులమే, కానీ అన్యాయము చేతిలో మనం ఓడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. పిల్లలు వినండి, వారు మనం ఏదో ప్రార్థన లేదు కనుక వెళ్ళాం కాబట్టి ఓడిపోయామనుకున్నారు. ఆ తర్వాత రెండోసారి మనం ఆలోచన చేస్తే వారు ప్రార్థన చేసుకుని వెళ్ళినా కానీ, ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేసుకుని కూడా వెళ్ళిపోయామనుకుంటే ఓడిపోతే వారి పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రార్థన చేసుకుని వెళ్ళినా కానీ కొన్నిసార్లు న్యాయం జరగదమ్మో, వినాలి జాగ్రత్తగా. ప్రార్థన చేసుకుని వెళ్ళినా కానీ అన్యాయం చేతుల న్యాయం ఓడిపోతూ ఉంటదంట. అలాంటి పరిస్థితుల్లో వారు ఏం చేశారో తెలుసా? మనము కేవలం ప్రార్థన మాత్రమే కాదు, మనం ఎందుకు ఓడిపోవాలనుకునే వారు ఏం చేశారో తెలుసా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించారు. హల్లెలూయా. ఏం చేశారంటే వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించారంట. ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని వారు బెన్యామీల మీదకు యుద్ధానికి వెళ్ళారో బిడ్డలారా, ఆ దినమందున దేవుడు వారికి గొప్ప జయాన్ని కలుగ చేశారండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దామా. హల్లెలూయా. ఈ 11 గోత్రాల వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని, ఆ ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీదకు యుద్ధానికి వెళ్ళినప్పుడు బిడ్డలారా, వారు బెన్యామీనుల్లో 600 మాత్రమే మిగిలారంట. మిగిలిన వారందరూ చచ్చిపోయారు. ఎంతమంది మిగిలారు ఆ గోత్రంలో? కేవలం 600 మంది మాత్రమే మిగిలారు. మొత్తం అందరూ హతులైపోయినట్లుగా మనం లేఖనాల్లో చూడగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. అంటే ఉపవాస ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో మనకు అర్థమవుతుంది. అందుకే యేసయ్య దగ్గరికి ఒక రోజున ఒక తండ్రి గారు తన కుమారుడిని తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చి, అయ్యా, నీ శిష్యుల దగ్గరికి తీసుకుని వెళ్ళాను, వారి వల్ల కాలేదు, నీ వల్ల ఏమన్నా అయితే నా కుమారుడు బాగు చేయి అన్నాడు. అంటే ఆయన ఏమన్నాడు అంటే, వారి వైపు చూసి, ఇది ప్రార్థన ఉపవాసము వలననే ఇటువంటివి వదిలిపోట సాధ్యం అన్నాడు ఆయన. అంటే కొన్ని దయ్యాలు వదిలిపోవాలంటే ఏముండాలి? ప్రార్థన మాత్రమే ఉంటే సరిపోతాడు, దానికి తోడేముండాలి? చెప్పండి అమ్మా. గంటల తరబడి ప్రార్థన చేస్తున్న వాస్తవమే. ఒకవేళ గంటల తరబడి ప్రార్థన చేసిన నీ జీవితంలో కార్యాలు జరగకపోవచ్చు, అన్యాయంగా జరగవచ్చు, కానీ ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే దేవుడు ఖచ్చితంగా నీకు ద్వారాలు తెలుస్తాడు. నమ్మిన వారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడు స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేస్తావు, దేవుడు నీకు స్వస్థతని కూడా. ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, దేవుడు ఖచ్చితంగా నీకు విడుదలిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి అది బలమైన శక్తి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు న్యాయవంతుడిగా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఖచ్చితంగా నీ పక్షముగా కార్యాలు చేస్తాడు. న్యాయమును కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తే, నీవు న్యాయ పక్కన ఉంటే, న్యాయము నీ జీవితంలో జరిగించబడాలంటే ఉపవాసపు ప్రార్థనలతో నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నీ కుటుంబంలో న్యాయం జరగడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. నీకు అర్థమవడానికి నేను ఒక మాట చెప్తాను. అమెరికా ప్రాంతంలో ఒక భక్తి కలిగిన కుటుంబం ఉందంట. ఏ కుటుంబం? భక్తి కలిగిన కుటుంబం. అమెరికా అంటే మనకి హైఫై లాగా కనపడుతుంది ఇప్పుడు, అవునా? పబ్బులు, క్లబ్బులు ఇవన్నీ కనపడతాయి. కానీ ఒకప్పుడు గొప్ప గొప్ప మిషనరీలు, గొప్ప గొప్ప ప్రవక్తలు ఆ ప్రాంతంలో నుంచి లేచారు. ఆమేన్. హల్లెలూయా. అలాంటి గొప్ప ప్రాధాన్యత కలిగిన, ప్రార్థన తీవ్రత కలిగినటువంటి మరి మంచి మంచి ప్రవక్తులు కుటుంబాలు బిడ్డలారా అమెరికా దేశాల్లో ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. అటువంటి కుటుంబాల్లో నుంచి వచ్చినటువంటి ఒక కుటుంబము, అది భక్తి కలిగినటువంటి కుటుంబం. ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక యవనస్తుడు బిడ్డలారా ఒక ప్రాంతంలో, ఒక ఆఫీసులో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు. కంపెనీలో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉండగా ఆయనకు అనిపించిందంట, నేను ఎన్నాళ్ళు ఈ ఉద్యోగం దీనిలో చేయాలి అని తానే స్వయముగా ఒక కంపెనీ పెట్టాలనుకున్నాడంట. అలా కంపెనీ పెట్టాలనుకుని దాన్ని ప్రారంభం చేశాడు కానీ అన్ని లాభాలేమి రావట్లా. ఒకరోజు తన తల్లిగారిని తీసుకుని వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రార్థన చేస్తూ ఉంటే ఆమె చూస్తుంది, అన్ని పరిశీలన చూసి ఒక చిన్న వస్తువు కనపడిందంట. వినండి, ఒక చిన్న వస్తువు కనపడితే ఆ తల్లి అందంట, అరే నాన్న, ఇది ఎక్కడిది? అంతకు ముందు నువ్వు పాత కంపెనీలో చేసేవే, అక్కడ రాకుంది ఈ వస్తువు అంటే, అవును మమ్మీ అక్కడదే అంటే, ఆ మందంట, ఆ కంపెనీలో మనకి ఎందుకు నాన్న,
నూతనంగా ప్రారంభించుకున్నావు, అన్ని నూతనమైనవి తీసుకో. ఆ కంపెనీలో మనకెందుకంటే ఆ పిల్లవాడు అన్నాడంట, మమ్మీ ఏముంది, ఇది చిన్నదే కదా అన్నాడంట. ఇది చిన్నదే కదా, ఏముంది, ఏమైందిలే అన్నాడంట. కాదు నాన్న, పొరుగు అనేది ఏది కూడా మనము, చెప్పండి అమ్మా, పొరుగు అనేది ఏది మనము ఆశించకూడదురా. అది చిన్నదే కానీ, చెప్పండి అమ్మా, అది చిన్నదే కానీ అది పెద్దదే కానీ పొరుగు అనేది ఏది మనము, ఈ వాక్యాన్ని మనం నెరవేర్చాలి. ఆమె పొరుగు అనేది ఏది మనకు వద్దు నాన్న, అది చిన్నదే కానీ పెద్దదే కానీ ఏది మన ఇంట్లో ఉండడానికి వీలేదురా అని చెప్తే ఆ చిన్న వస్తువు తీసుకుని వెళ్ళి బిడ్డారా తన యజమానుడికి ఇచ్చేశారంట. దాన్ని తీసుకుని వెళ్ళి అది మొదలుకొని బిడ్డారా అతను ప్రారంభించినటువంటి ఆ షాపింగ్ మాల్ ఒక ఉన్నతమైనటువంటి ఖ్యాతి ఎదిగిందంట. గట్టిగా చెప్పకూడదా? హల్లెలూయా. చూసారా, కొన్ని మన జీవితంలో కొన్ని చిన్నవే ఉంటాయి, మన ఎదుగుదలకి అవి అడ్డుగా ఉంటాయి. మనం అనుకుంటే ఇది చిన్నదే కదా, ఉంటే ఏమైంది అనుకుంటాం. కొన్నిసార్లు ఎవరినో తల్లి ఇంత కోలేసి ఇచ్చింది గిన్నె, ఆ గిన్నె బాగుంటుంది, ఈయడానికి పేడం అప్పదు. నీది కాదని తెలుసుగా అమ్మా, నీది కాదని తెలుసుగా. కావాలంటే అలాంటి గిన్నెలు ఎక్కడైనా చెప్పండి దొరికితే ₹1 ఖర్చు పెట్టి కొనుక్కోండి, తప్పేముంది. అది నీకు నచ్చింది, దాన్ని ఇవ్వడానికి 2 రోజులు ఆగుతావు, 3 రోజులు ఆగుతావు, 4 రోజులు ఆగుతావు, వాస్తవంగా ఇంట్లో మర్చిపోతారు. నేను చెప్తున్నాను, ఆ ఒక్క గిన్నె ఉన్నంత కాలం నీకు ఇంట్లో కరువు ఉంటానే ఉంటుంది. నేను నిజమే చెప్తున్నాను. ఎప్పుడైతే ఆ గిన్నెని విచ్చేస్తావో నీ పప్పు దినుసులు ఇవన్నీ కూడా, నూనె డబ్బా ఇవన్నీ కూడా ఆశీర్వాదముతో నింపబడతాయి. హల్లెలూయా. ఈ వాక్యం విన్న తర్వాత ఇంటికి వెళ్ళి నాది కానిది నేను కొనది ఏదైనా నా ఇంట్లో ఉందా అని ఎత్తుక్కోండి. దాని తర్వాత ఆలోచన చేయండి, ఖచ్చితంగా మీ కుటుంబాల ఆశీర్వాదములకు వస్తాయి. నమ్మిన వారి గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను ఒక దైవజనుడిగా చెప్తున్నాను, ఈ స్థలంలో నుంచి పొరుగు వారిని ఏది ఇంట్లో ఉండడానికి వీలు లేదు. అది చిన్నదైన పెద్దదైన ఏదైనా కావచ్చండి. హల్లెలూయా. నేను చెప్తున్నాను, అది ఇచ్చేయండి, తర్వాత గొప్ప ఆశీర్వాదాన్ని మీరు చూస్తారు. ఆ తల్లి చెప్పిందంట, అది చిన్నదే కానీ పెద్దదే కానీ నాన్న మన ఇంట్లో వద్దురా. పొరుగు అనేది ఏది మనము ఆశించకూడదు నాన్న, అది వద్దు. అది ఎంత రుచికరమైనదైనా, అది ఎంత శ్రేష్టమైనదైనా, అది ఎంత విలువైనదైనా వద్దురానా అని చెప్పాడంట. చెప్పేదానికి ఆ తల్లి మాట విని దాన్ని తీసుకుని వెళ్ళా వాళ్ళ యజమానుడికి ఇచ్చేశాడు. ఆ తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, అతడు నిర్మించినటువంటి షాపింగ్ మాల్ అనతి కాలములోనే బిడ్డలారా ఆ యొక్క దేశం అంతా కూడా వ్యాపించింది. అమెరికా దేశమంతా నలుదిశలకు వ్యాపించి ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో గొప్ప వ్యక్తిగా మార్చబడ్డాడంట ఆయన. హల్లెలూయా. ఆ షాపింగ్ మాల్ ఏంటి అంటే హాబీ లాబీ. దేవునికి మహిమ కలుగును గాక. దానిని స్థాపించినటువంటి ఆయన చెప్పండి, డేవిడ్ గ్రీన్ అనేటువంటి ఆయన. చూడండి. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. డేవిడ్ గ్రీన్ అనేటువంటి ఆయన నెట్ లో కొట్టండి, మీకు దొరుకుతుందని ప్రూఫ్ దొరుకుతుంది మీకు ఇప్పటికైనా. డేవిడ్ గ్రీన్ అనేటువంటి ఆయన దాన్ని స్థాపించాడండి. దాన్ని స్థాపించాడు. ఎప్పుడైతే నాది పొరుగు మంది ఏది నాకు వద్దు అనుకున్నాడో అక్కడ నుంచి దేవుడు ఆ వ్యాపారాన్ని ఆశీర్వదించాడు. ఆ షాపింగ్ మాల్ ఘనమైనటువంటి షాపింగ్ మాల్ గా మార్చబడింది. రోజు వచ్చి కొన్ని కోట్ల రూపాయల ఆదాయం ఆయనకు రావడం ప్రారంభించింది. హల్లెలూయా. కొన్ని కోట్ల రూపాయలు ఆయనకు రావడం ప్రారంభించిందంట. అలా రావడం ప్రారంభించినటువంటి దినాల్లో ఆ అమెరికా దేశంలో ఒక చట్టం వచ్చిందంట. ఏంటి ఆ చట్టం అంటే, ప్రతి షాపింగ్ మాల్లో, మెడిసిన్ అమ్మేటువంటి ప్రతి స్థలాల్లో మీరు ఏమమ్మాలో తెలుసా, అబార్షన్ టాబ్లెట్లు అమ్మాలి అని చెప్పి ఒక చట్టం తీసుకుని వచ్చారు. ఏంటది? అబార్షన్ చేసుకునేటువంటి టాబ్లెట్. అవి వేస్తే ఏమైపోతుంది వాళ్ళకి చెప్పండి? అబార్షన్ అయిపోతుంది. ఈ టాబ్లెట్లు అమ్మాలని వారు నిర్ణయించారంట. ప్రతి షాపింగ్ మాల్ అమ్మాలి అని వాళ్ళు ఒక చట్టాన్ని తీసుకుని వస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ డేవిడ్ గ్రీన్ అనేటువంటి ఆయన షాపింగ్ మాల్లో కూడా వీటిని అమ్మాలి అనేటువంటి ఒక చట్టం వచ్చేసింది. అయితే ఆయన అన్నాడంట, అయ్యా నేను పొరపాటును కూడా వీటిని నేను చెప్పండి అమ్మను. ఎందుకంటే ఆ టాబ్లెట్ వేస్తే ఏమైపోతుంది, వెంటనే అబార్షన్ అయిపోతుంది. కాబట్టి ఆ కడుపులో ఉన్నటువంటి బిడ్డ కడుపులో ఏమైపోతాడు అంటే, నేను ఏమవుతానంటే నరహత్య చేసిన వాడిగా మారిపోతాను అన్నాడు. చూడండి, ఏమైపోతాడంటే ఆయన నరహత్య చేసిన వాడిగా మారిపోతాడు. అమెరికాలో ఆ దినాలు అలా ఉంది.
చూడండి పిల్లలు కనకుండా ఉండాలంటే ఆపరేషన్ చేయించుకోవడం తప్పేమి కాదు. అంతేగాని టాబ్లెట్లు వేసుకుని అబార్షన్లు చేయించుకోవటం కూడా అది పాపం, అది ఒక నరహత్య. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మనం ఆలోచన చేస్తే అమెరికా పట్టణాల ప్రాంతాలు ఎలా ఉండేదంటే వివాహము కాకుండానే బిడ్డారా వారి యొక్క అక్రమ సంబంధాన్ని బట్టి గర్భిణీలు వస్తే బిడ్డారా వెంటనే వారు టాబ్లెట్ వేసుకునేవారు. వాళ్ళు ఏమైపోయేవాళ్ళు మరలా అంటే వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే నరహత్య అనేటువంటి పాపాన్ని వారు చెప్పండి నరహత్య అనేటువంటి పాపాన్ని వారు చేస్తున్నారు. కాబట్టి ఆయన అన్నాడంట, ఈ నరహత్య పాపం నాకు అంటడానికి వీల్లేదు, నేను పొరపాటును కూడా దాన్ని నేను అమ్మను అన్నాడంట. అంటే వాళ్ళు అన్నారంట, కొంతమంది వచ్చి నువ్వు కనుక అమ్మకపోతే నీ షాపింగ్ మాల్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడన్నీ కూడా మూతపడిపోతాయి అని చెప్పాడంట. నా షాపింగ్ మాల్స్ మూతపడిపోయినా పర్లేదు కానీ నేను మాత్రము చెప్పనండి అమ్మనేమన్నాడంట. కొంతమంది పెద్దవాళ్ళు వచ్చి అన్నారంట, అయ్యా నీకు భక్తి ఉంటే ఉండొచ్చు కానీ నువ్వు పిచ్చుంటే ఉండొచ్చు కానీ మరీ ఎంత పిచ్చు భక్తి ఉండకూడదు. నీకు ఏముంది, నువ్వేమన్నా టాబ్లెట్ ఇచ్చి అమ్మాయి ఇది వేసుకొని అడుగుతున్నావా అంటలేదు కదా. నీ చేతులతో నువ్వు ఇచ్చి నీవే దానికి కారణంగా ఉండట్లేదు కదా. నువ్వేదో అమ్ముకుంటున్నావు, వాడు కొనుక్కుంటున్నావు, వాళ్ళు చావాల్సి వస్తారు, నీకేంటి అంటే ఆయన అన్నాడంట, తప్పు చేసిన వాడికి ఎంత పాపమో ఆ తప్పును చెప్పండి సమర్థించిన వాడికి కూడా అదే పాపము అన్నాడు. మీకు అర్థమవ్వాలి. హల్లెలూయా. తప్పు చేసిన వాడికి ఎంత శిక్ష, ఆ తప్పును ప్రోత్సహించిన వాడికి కూడా అదే శిక్ష. ఈ రోజు ఒకటే కాదండి, ఈ టాబ్లెట్లే కాదు, అనేకమైనటువంటి విషయాల్లో మనం ఇలా ప్రోత్సాహపరిచే వారిగా ఉంటాం. అందుకే మాట చెప్తున్నా, తప్పు చేసేవాడికి ఎంత శిక్ష, ఆ తప్పును సమర్థించే వాడికి కూడా అదే శిక్ష ఏర్పడుతుంది. అందుకే ఈ రోజున మనము వాటి నుంచి మనము విడుదల పొందుదుము గాక. గట్టిగా చెప్పకూడదు, ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. భక్తి కలిగిన వారు బట్టి మనం మందు తాగం, కానీ మందు తాగే వారిని మాత్రం ఏం చేస్తాం చెప్పండి ప్రోత్సాహపరుస్తాం. ఇది కూడా ఏంటది పాపమే. మనం థమ్సప్ తాగం, థమ్సప్ తాగితే మన అవయవాలన్నీ పాడైపోతాయి, పాడైపోవటం వల్ల నష్టం కలుగుతుంది. మనం తాగం, ఇతరులకి ఏం చేస్తాం మనం కొద్దిగా కదా తాగు బ్రదర్ అని అంటాం. అంటే ప్రోత్సాహపరచడం కూడా ఏంటది అంటే అది ఒక పాపమే. దేవునికి మహిమ కలుగును గాక. ఒక దైవజనుడు చెప్పు, ఇలా అనేకమైనవి ఉన్నాయి, ఒకటే కాదు చాలా. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఆలోచన చేసుకుంటే ఇలాంటివి కోకొలలుగా మనకు కనబడతాయి. హల్లెలూయా. ఆయన అన్నాడు, నా షాపింగ్ మాల్స్ అన్ని మూతపడిపోయిన పర్లా, కానీ నేను న్యాయం మాత్రం నేను తప్పనండి, నేను మాత్రం అమ్మును అన్నాడు. విచిత్రమేంటి తెలుసా, ఎంత త్వరగా అది వ్యాపించిందో అంత త్వరగా అది పతనమైపోవడం ప్రారంభించింది. తన తల్లిని తన బిడ్డను తీసుకుని ఆయన పోరాడడం ప్రారంభించాడు. ఏ కోర్టుకి వెళ్ళిన వారికి న్యాయం జరగలేదండి. ఎక్కడికి వెళ్ళిన న్యాయం జరగల. ప్రార్థన చేస్తున్నారు, ఏడుస్తున్నారు, న్యాయం జరగట్లా. వారందరూ అనుకున్నారంట కొన్ని కోట్ల రూపాయల నష్టం వచ్చేసింది వాళ్ళకి. అటువంటి సందర్భాల్లో వారు అనుకున్నారంట, ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేద్దాం, బ్రతికితేనేమో బ్రతుకుద్దాం, చచ్చిపోతే ఇలాగే చచ్చిపోదామని వారు తీర్మానం కలిగి బిడ్డారా ఆ కుటుంబం అంతా ఒక చోట కూడుకొని అన్నాలు ఏమి వండుకోకుండా నీరు ఏమి తాగకుండా ఉపవాసం ఉండి బిడ్డారా వారు ప్రార్థన చేయడం. కొన్ని రోజుల పాటు ఉపవాసం చేశారు. కొన్ని రోజులు ఉపవాసం ఉండి, అయ్యా మాకు న్యాయము చేయండి, మాకు న్యాయము చేయండి, న్యాయాధిపతి అయిన యేసయ్య మాకు న్యాయము చేయండి, న్యాయము చేయండి అని పదే ఏడ్చి ఉపవాసం ప్రార్థన చేస్తే పెట్టారా వారు వేసిన కేసు హైకోర్టు ఏమంటారు లాస్ట్ సుప్రీంకోర్టులో వారు కేసు వేసిన పెట్టారా వారి కేసులో వారి గెలవడం ప్రారంభించారండి. గట్టిగా చెప్పబడతారా. కొన్ని రోజుల తర్వాత సుప్రీంకోర్టులో వారు కేసు గెలిచారు. కేసు గెలిచిన తర్వాత ఏం జరిగిందో తెలుసా, వారి కేసు గెలవటం మాత్రమే కాదంట, వారు ఎంతైతే నష్టపోయారో ఆ నష్టానికి చెప్పండి రెట్టింపుగా, ఆ నష్టానికి ప్రతిగా రెట్టింపుగా బిడ్డలారా ఎంతైతే కోల్పోయారో అంతగా పరువు నష్ట దావా కేసు కింద కొన్ని కోట్ల రూపాయలు వారికి వచ్చినాయి అంట. కొన్ని కోట్ల రూపాయలు ఆయనకు వచ్చినాయి అంట. ఆయన అన్నాడు, అయ్యా ఒకవేళ నా కంపెనీ కనుక ప్రతిరోజు రన్ అయి ఉంటే, ప్రతిరోజు నడుస్తూ ఉంటే ఇంత ఆదాయం వచ్చేది కాదేమో, కానీ రోజు నడిచే దానికంటే కూడా ఉన్నతమైన ఆదాయం నాకు వచ్చింది అన్నాడు. అంటే గట్టిగా చెప్పడం. నేను చెప్తున్నాను, న్యాయం కోసం నువ్వు పోరాడితే,
న్యాయం కోసం నువ్వు నిలబడితే, న్యాయం కోసం నువ్వు కన్నీరు కాలిస్తే, న్యాయం కోసం నువ్వు ఉపవాసం ప్రార్థన చేస్తే, నా దేవుడు అంటాడు ఖచ్చితంగా దేవుడు నీకు న్యాయము చేయబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి దగ్గరికి హల్లెలూయా. ఈ 11 గోత్రాల వారు ఏం చేశారంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వారు ఏం చేయగలరు తెలుసా? ఆ బెన్యామీను మీద వారు జయాన్ని పొందగలిగారు. ఈ రోజున ఏ విషయంలో నువ్వు జయాన్ని పొందలేకపోతున్నావు? దేనిని జయించలేక చాలా మంది చెబుతున్నారు, అయ్యా నేను నిద్రను జయించలేకపోతున్నాను అయ్యా, ఇట్లా అనేకమైన కారణాలు చెప్తున్నారు. నేను రోగాన్ని జయించలేకపోతున్నాను, చాలా కారణాలు చెప్తున్నాను. నేను చెప్తున్నాను, ఆ రోగముతోనే ఆ బలహీనతల మధ్యనే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించు, నువ్వు అనేకమైన వాటిని జయించబోతున్నావు. హల్లెలూయా. ఎందుకనంటే న్యాయం కోసం నువ్వు నిలబడ్డావు కనుక, న్యాయం కోసం పోరాడుతున్నాము కనుక, న్యాయం కోసం మనం ఉన్నాము కనుక మన జీవితంలో దేవుడి ఘనమైన కార్యము చేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి నేను చెప్తున్నాను, ఒక దేవుజనుడిగా న్యాయం కోసం నువ్వు పోరాడేటువంటి వ్యక్తిగా ఉపవాసం ప్రార్థన చేస్తే నీవు నీ కుటుంబం వర్ధిల్లబోతున్నారు. అటువంటి కృప దేవుడు నీకు కలుగు చేయునుగాక. అందరూ తలలో ఉంచుకుందామా? నిలువు మోకాళ్ళు వేసి ప్రార్థనలోకి వెళదాం. వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, వారి జీవితంలో దేవుడు ఘనమైన కార్యాలను, అద్భుత కార్యములను, మహత్కరమైన కార్యాలను దేవుడు చేయటం ప్రారంభించాడు.